అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వైజాగ్ నుంచి వనజంగి వెళ్ళే దారి విశేషాలేంటో కనుక్కుందామా? ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ పడుతుందండి. 3 to 4 hours ఆఫ్ టైం. రోడ్స్ అయితే అస్సలు బాగాలేవు. కొంచెం వైజాగ్ నుంచి అయితే పర్వాలేదు. ఒకసారి ఘాట్ స్టార్ట్ అయిన తర్వాత అయితే అస్సలు బాగాలేవండి రోడ్స్. అంటే వర్షాకాలం పడింది కదా, అందుకే అనుకుంటా. కానీ వెళ్ళే దారి మాత్రం చాలా బాగుంది. బెటర్ యూ స్టార్ట్ లిటిల్ ఎర్లీ. ఎందుకంటే మేమైతే మాత్రం 1:30కి స్టార్ట్ అవుదాం అనుకొని 2 అయింది. వెళ్ళేసరికి ఆల్రెడీ సన్ రైజ్ కూడా అయిపోయింది. మీకు అవి కూడా చూపిస్తాను. ప్రతి బ్యాచ్లో ఇలాంటి వాళ్ళు ఒకరు ఉంటారు, నాలాంటి వాళ్ళు. ఇదిగో అయిపోతున్నాం రెడీ అంటాం, కానీ అయ్యేసరికి టైం గంట అయితే పడుతుంది. చూసారా ఫాగ్? అసలు ఆల్మోస్ట్ మన 2:30 టైంకి ఈ ఫాగ్ మనకి ఇలా కనిపిస్తుంది. వెళ్ళే దారంతా ఆల్మోస్ట్ మనకి ఇంకా చాలా టైం పట్టింది పైకి వెళ్ళేసరికి. సో వెళ్ళే దారిలో చాలా హోటల్స్ అయితే మీకు కనిపిస్తాయి, మొత్తం ఫుల్ లైటింగ్స్తోని. హోటల్స్, రెస్టారెంట్స్ అన్నీ ఉన్నాయి. మనకి ఫుడ్ కోసం అయితే అసలు బెదిరే లేదు. అయితే వెళ్ళే దారిలో హోటల్ నేమ్స్ కూడా చాలా క్యాచీగా పెట్టారు. సో దట్ మనకు అసలు ఎటు అటు చూసుకోవాల్సిన పని లేనట్టు. హైవా 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 అన్నట్టు. చూసారా అసలు లైటింగ్స్ చూస్తుంటే మనకు ఎందుకు ఉండాలనిపించదండి. బెటర్ మీరు ఒకసారి అక్కడ స్టే చేసి ఆ రోజు మార్నింగ్ వెళ్తే కనుక కూడా బెటరు. చూసారా ఇక్కడ కూడా బీబీసీ అది న్యూస్ ఛానల్ పేరు కూడా ఇటు క్యాచీగా పెట్టాడు. బాగుంటుందండి ఇలాంటి వన్స్ బ్రేక్ తీసుకోవడం కూడా మన లైఫ్లో కూడా, బిజీ లైఫ్లో. ఈ డిసెంబర్ టైంలో మస్ట్ గో అండ్ సీ ప్లేస్ అని అయిపోయింది. దిస్ ఇస్ ద ఎంట్రన్స్ ఫర్ ద వనజంగి. చాలా వెళ్ళేదారంతా ఫుల్గా ఫాగ్ ఉంది. చెక్ పోస్ట్ వచ్చింది, ఏంటా అని ఆపి చూసాం. సో పర్ పర్సన్ 50 రూపీస్ అంట. మేము ముగ్గురం వెళ్ళాము. సో 50 రూపీస్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ మనకు ఒక 1 km వరకు ఉంటుంది వనజంగి. అక్కడ ఎంట్రీ పాయింట్ వరకు వెళ్ళనందుకు వెళ్ళేదారంతా మీకు ఫుల్ ఫాగ్ ఉంటుంది. ఆల్మోస్ట్ సన్ స్టార్ట్ అయిపోయింది రేజ్ అవ్వడం. సో 6 o'clockకే వచ్చేసింది మేము వెళ్ళినప్పటికీ. కొంచెం ఈ స్లైడ్గా ఉంటాయి ఇది రోడ్డు, కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా డ్రైవ్ చేయండి. ఫాగ్ వల్ల మీకు ఆల్మోస్ట్ రోడ్ కూడా ముందు ఏమున్నది కూడా కనిపించట్లేదు వెహికల్స్ అవి. సో వీలైనంత వరకు కొంచెం డ్రైవ్ సేఫ్. ఎందుకంటే ఇలాంటి ప్లేసెస్కి వెళ్తున్నప్పుడు వెళ్ళే దారిలోనే మీకు ఆల్మోస్ట్ కొంచెం ఫాగ్ అది అంతా కనిపిస్తుంది. మేము ఆల్మోస్ట్ లేట్ అయిపోయి వెళ్ళినందుకు. మన వ్యూవర్స్ అందరికీ కూడా హాయ్ చెప్తున్నారు ఇక్కడ వాళ్ళు, నైస్. అండ్ అలా ముందుకు వెళ్ళాము. అక్కడి నుంచి మేము 100 రూపీస్ పెట్టి ఆటో తీసుకున్నాం. బెటర్ మీరు ఆటో తీసుకోండి. 1 km నడిచేయచ్చు అని మాత్రం ఓవర్ కాన్ఫిడెంట్తో వెళ్ళకండి. ఎందుకంటే వెళ్ళే దారి చాలా రాకీగా ఉంది. అసలు స్లైడ్ ఈ ఆటోలు కూడా చాలా కష్టంగా వెళ్తున్నాయి. సో ఎక్కినప్పుడు మనకు అర్థమవుతుంది అసలు ఆటోలోనే ఎంత కుదుపు ఉందంటే మనం ఎక్కినప్పుడు ఇంకెంత ఇది ఉంటుంది. చూసారా ఫాగ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో? పై వరకు ఎక్కితే ఇంకెంత బ్యూటిఫుల్గా ఉంటుందో. మేము వెళ్ళేసరికి సన్ రైజ్ స్టార్ట్ అయిపోయిందని ఇంకా మేము చాలా ఫాస్ట్గా ఇంకా నడడం స్టార్ట్ చేసాం. కిందంతా మీకు పార్కింగ్ ఏరియా కూడా ఉంది బైక్స్కి. వెళ్ళేదారి ఇలా అడవిలాగా మీకు ఆ ఫీల్ వస్తుంది. సో అప్పుడప్పుడు మీరు కూడా ఎప్పుడైనా ఇలాగా మీరంతలో మీరు ఇలా నడవడం అడవిలో ఇవన్నీ చేశారా? చేస్తే కనుక కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఆల్మోస్ట్ వ్యూ పాయింట్ రీచ్ అయిపోయాం. 2 km వాక్ అయిపోయిన తర్వాత పైకి చాలా కష్టపడి ఎక్కుతున్నాను. నాకు అసలు ఫుల్ కాఫ్ ఉంది. బట్ స్టిల్ ఐ హ్యావ్ మేడ్ ఇట్ టు సీ దిస్ వనజంగి. ఈ మళ్ళీ ఇంకోసారి రావాలని అయితే అనిపించింది. ఎందుకంటే సన్ రైజ్ వ్యూ అయితే మిస్ అయ్యాను. నేను వెళ్ళేసరికి ఆల్రెడీ సన్ ఆల్మోస్ట్ వచ్చేసింది. చుట్టూ చూస్తే మనం ఆల్మోస్ట్ ఒక హిల్ పైకి ఎక్కాము. పక్కనంతా చిన్న చిన్న హిల్స్, ఫాగ్, అసలు వాట్ ఏ వ్యూ అండి. యూ గైజ్ మస్ట్ గో అండ్ విజిట్. చూసాడా సూర్యుడు ఎంత ముద్దస్తున్నాడో? వేడి కూడా అలాగే ఉంది పైకి ఎక్కాక. చుట్టుపక్కలంతా అసలు మొత్తం తిన్నందుకు మీకు నచ్చిన స్నాక్స్ అన్నీ మీరేం క్యారీ చేయాల్సిన పని లేదు. అన్నీ పైన దొరుకుతాయి మనకి. మ్యాగీ నుంచి బిస్కెట్స్ నుంచి చాక్లెట్స్ నుంచి అన్నీ దొరుకుతాయి. చాలా ఫ్రీజ్ అవుతుంది పైకి వెళ్ళేసరికి. సన్ ఎంత ఉన్నా సరే ఆల్మోస్ట్ ఇప్పుడు 6:30 టైం అయిపోయింది. సన్ పైకి వచ్చేసిందంటే మీకు అక్కడ అర్థమైపోయి ఉండాలి ఈ పాటికి. సో మనం కొంచెం ముందుకెళ్ళి ఆ వ్యూ ఎలా ఉందో మనం చూడడానికి ట్రై చేద్దాం. మీకు అనిపించట్లేదా ఇది చూస్తుంటే ఒక వ్యూ పాయింట్లకు ఒక సీనరీ లాగా? ఇలాంటి వ్యూ పాయింట్స్ నేను ఎంత క్యాప్చర్ చేయాలనుకున్న ఫోన్లో ప్రతిదీ క్యాప్చర్ అవ్వో. మీరు మీ కళ్ళతో చూస్తేనే అందం అనేది. ఎక్కడం కష్టమే కదా, ముసలి వాళ్ళు మేము వెళ్ళలేము, ఆంటీలు అంకుల్స్ అని మాత్రం అనుకోకండి. అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఇక్కడ ఈజీగా ఎక్కేస్తున్నారు. ఇప్పుడు మనం కనిపిస్తున్న హిల్ ఉంది కదా, అది పైకి ఎక్కాలి మనం. అక్కడ నుంచి చూస్తే ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది వ్యూ. దారి అయితే ఉంది కానీ స్టెప్స్ లాగా అయితే మనకు ఉండదు. బట్ ఇట్ ఈస్ ఫైన్. మన మోకాలు కూడా అప్పుడప్పుడు పని చెప్పకపోతే మనకు చిప్పలు కూడా పని చేయవు ముసలోళ్ళు అయిన తర్వాత అనిపించింది. సో వీ ట్రైడ్ గోయింగ్ అప్. అసలు వెళ్ళే దారంతా ఇలాగే రాకీగానే ఉంటుంది. పైన కొండంతా అందరం కష్టపడి చూసారా, చిన్న బాబు కూడా అని
సో డోంట్ మేక్ యూర్ కిడ్స్ టు సిట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద ఫోన్స్. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. పైనుంచి వ్యూ చూసారా అసలు, మనం ఏదో మేఘాల్లో తేలుతున్నట్టు లేదు. నాకైతే మాత్రం బాగా నచ్చిందండి. అసలు నేను మ్యాక్సిమం ఇంత బెస్ట్ వ్యూ నేను లంబసింగ్లో కూడా నేను ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ ఇలా హిల్ నడుస్తూ వెళ్ళడం అనేది ఇట్స్ అ రియలీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. నేనైతే మేఘాల్లో తేలిపోతున్నాను. మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళి చూడాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే లైఫ్లో ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ మన పక్కనే ఉంది. నంది హిల్స్, ఆ హిల్స్, ఈ హిల్స్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. మన అందాలు చుట్టూ, వైజాగ్ చుట్టూనే ఉన్నాయి. వెరీ చీప్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఈజీగా వెళ్ళి చూసి వచ్చేయచ్చు. మాకైతే కాస్ట్ ఆఫ్ ద ట్రిప్ చాలా తక్కువలోనే అయిపోయింది. బికాస్ వీ స్టే ఇన్ విశాఖపట్నం. నాకు అకామిడేషన్ కూడా పెద్ద టైం పట్టలేదు. బట్ ఎవ్రీ వన్ నీడ్స్ అ బ్రేక్ టు సీ సచ్ టైప్ ఆఫ్ సీనరీస్. ఐ టుక్ లాట్ ఆఫ్ ఫొటోస్, ఎన్నో ఫొటోస్ చూసాను. అసలు సీనరీస్ ఎక్కడ చూసినా సరే నాకు మెస్మరైజింగ్గానే ఉంది. కొంచెం లేట్ అయింది. మేబీ మళ్ళీ ఇయర్లో ఏమైనా ఛాన్స్ దొరుకుతుంది, ఇంకోసారి వచ్చి చూస్తా. ఇది మ్యాక్సిమం జనవరి మనకి పెద్ద పండగ సంక్రాంతి వచ్చేంత వరకు ఉంటుంది వ్యూ. మీరు మీ టైం కేటాయించుకుని దయచేసి రండి, వచ్చి మన వనజంగిని వ్యూ పాయింట్ ఎలా ఉందో నాకు మీ కమెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా ఆగుతామా? ఇంత కష్టపడిన తర్వాత చికెన్ అయితే తినాల్సిందే కదా మనం. నేనైతే అక్కడ దగ్గరే ఉన్న చికెన్ ఆవిడతో 2 ట్రై చేశాను. ఎందుకంటే ఎలా ఉంటుందో టేస్ట్ మనకు తెలియదు కాబట్టి ఏమేమి స్పైసెస్ కలుపుతారు. సో చికెన్ అయితే మాత్రం బాగుంది ట్రెండీగా, కానీ కొంచెం కారం అయితే ఎక్కువైంది అనిపించింది. అంటే తట్టుకోలేకపోయింది ఆ నాలుగైతే. ఈ అబ్బాయి అయితే అసలు వాళ్ళ మామ్ ఎంత బాగా తీసుకొచ్చిందో, వాడు ఇప్పుడే ఎంజాయ్ చేస్తున్నాడు. అంటే ఇంక పెద్ద అయిన తర్వాత ఇంకెంత బాగా ఎంజాయ్ చేస్తాడు అనిపించింది. హాయ్ చెప్పరా అంటే లేదు లేని సిగ్గుపడుతున్నాడు. కొండ ఎక్కినోడికి అమ్మాయిని చూసి సిగ్గేంటో నాకు అర్థం కాదు. దయచేసి ఈ హోటల్కి మాత్రం వెళ్ళకండి, చాలా దారుణంగా ఉంది. ఆకల్లో మాత్రం తినేయకండి. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇంకా బెటర్ రెస్టారెంట్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు కనిపిస్తున్న కారు ఉంది చూసారా, అందులో నుంచి వచ్చాము మేము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్.